సంక్షేమ పథకాల పరంగా గత ప్రభుత్వంలో బాగుంది, ఈ ప్రభుత్వంలో బాగుండయా? వాళ్ళు మామూలుగా ఇంట్లో జనాన్ని బొబ్బ పెట్టి దోచుకున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు అది కాదు కదా, జనానికి పనులు ఉండే చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇంకా కావాల్సిందేముంది? గత ప్రభుత్వం రోడ్లు ఎట్లా ఉండే, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? అప్పుడు రోడ్లన్నీ గుంటలే కదండి, ఇప్పుడు చక్కగా అన్ని రోడ్లు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాయి. కంపెనీలు వస్తున్నాయా? వస్తున్నాయి కదండి. వైజాగ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చింది, రాయలసీమ మొత్తం ఇప్పుడు కంపెనీలే కదా. మరి గత ప్రభుత్వంలో ఏమైనా కంపెనీలు వచ్చాయి? ఏమొచ్చినాయి? అన్ని సమాసా కంపెనీలు, అట్లు కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు మేము తెచ్చినాయి అంటున్నారు గత ప్రభుత్వ నాయకులు. చెప్పడానికి నేను కూడా చెప్తా, నేను కూడా తెచ్చా. అమెరికా నుంచి ట్రంప్ నుంచి 4 కంపెనీలు, అవన్నీ ఉత్తమ అట్లా ఏముంది. మరి లోకేష్ గారి పరిస్థితి ఎట్లా ఉంది? మంగళగిరిలో ఎట్లా చేస్తున్నారు పని? చక్కగా బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మీకు అందుబాటులో ఉంటున్నారా? అంటే మనం అంత దాకా వెళ్ళాం కదా, మన అంత అవసరం లేదు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, అవసరం అయితే చెబుతాము. ఉన్నారు కదా నాయకులు, చిన్న చిన్న వాళ్ళు. బాగానే ఉంది. మొన్న ఇళ్ల ప్లాట్లు ఇచ్చారు ఇందిరానగర్ మొత్తం. అంతకుముందు ఒకసారి ఇచ్చారు ప్లాట్లు, రత్నాల చెరువు వాళ్ళకి ఇళ్ల పట్టాలు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి, పేదలకు పట్టాలు ఇచ్చారు. ఇంకేం చేస్తున్నారండి అభివృద్ధి లోకేష్ గారు మంగళగిరిని? ఇంకా చేస్తా అంటున్నారు. ఇంకా హాస్పిటల్ అంటున్నారు, కడుతున్నారా? అక్కడ చిన్నకాకం దగ్గర ఒక హాస్పిటల్ కడుతున్నారు. మామూలుగా మనకి ఎయిమ్స్ ఉంది దగ్గరలో. ఇంకంతకన్నా ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తానికి పైగా బస్సులు వేసారంట. బస్సులు వేసారు. నన్ను అడిగితే దానికి రోపు వేయాలి. రోపు వేయాలి పైకి, శుభ్రం గండాలేకాడి కన్నా పానకాల లక్ష్మీ నరసింహస్వామి కాదు వేస్తే బాగుండిద్ది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్ కానీ బాగుందండి, చక్కగా బాగుండేది. బాగానే చదువుతున్నారు, చదువు బాగుండేది. మరి గత ప్రభుత్వం ఎలా ఉండేది? అప్పుడేముందండి, అంత కరోనా దరిద్రం బట్టి అంత ఏమీ లేకపోతే. ఇప్పుడు బాగుంది, చక్కగా స్కూళ్ళు బాగుండే. నిడమర స్కూల్ ఎంత డెవలప్ చేశారు, ఇంటర్నేషనల్ చేశారు కదా. చూసారు నిడమర స్కూల్? చూడలేదు, మామూలుగా టీవీలో చూశాను. బాగుంది. ఇంకా అంతకని అభివృద్ధి పరంగా గత ప్రభుత్వం ఎక్కువ చేసిందా, ఈ ప్రభుత్వం ఎక్కువ చేస్తుందా? ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ చేస్తుందండి. ఇప్పుడు మనకి స్టేడియం చేశారు, మొన్న మ్యాచ్ కూడా జరిగింది, ఎంత బాగా జరిగింది చక్కగా. గతంలో ఏనాడైనా మ్యాచ్లు చూసారా? స్టేడియం ఏడ ఉంది? లేదు, ఇంతవరకు లేదు కదా. దాన్ని పక్కన పెట్టేశారు. ఉన్న ప్రజావేదికనే కూల్చారు. అది కూల్చిన ప్రభుత్వం, ఇది కట్టే ప్రభుత్వం. ఇంకంతకన్నా ఇంకేం కావాలి. ఇది ఇలా కంటిన్యూ అయితే 2029 ఎలక్షన్ జరిగితే ఏ ప్రభుత్వం గెలిచింది అంటారు? కూటమి ప్రభుత్వం గెలిచిదా, వైసీపీ ప్రభుత్వం గెలిచింది? కూటమి ప్రభుత్వం వచ్చింది నెక్స్ట్ కూడా. అంటారు బాబాయ్ 150 సీట్లు గట్టిగా వస్తాయండి.